హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ డీప్ నెక్ ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. డీప్ అంటే వెరీ డీప్ ఏం కాదు, జస్ట్ 8 ఇంచెస్ డీప్ ఉన్న ప్రిన్సెస్ కట్ నెక్ అనేది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. సో దీస్ ఆర్ ద మెజర్మెంట్స్. లెంత్ 14 ఇంచెస్, 34 ఇంచెస్ చెస్ట్. ఓకే, ఒకసారి పాజ్ చేసుకుని మెజర్మెంట్స్ ఏమైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో కింద హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా 14 ఇంచెస్ లెంత్ ఉండేటట్టు ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి మీ చెస్ట్ డివైడెడ్ బై 6 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని మనం మార్క్ చేసుకుంటాము. అంటే 5.6 వచ్చింది, నేను 4 పాయింట్స్ యాడ్ చేసి 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. ప్లస్ అలాగే బస్ట్ పాయింట్ వచ్చేసి 9.3/4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. కరెక్ట్గా స్ట్రైట్గా ఉండే విధంగా మనం షోల్డర్ లైన్ని అలాగే చెస్ట్ లైన్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే చెస్ట్ డివైడెడ్ బై 4 మీ చెస్ట్లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8.5 ఇంచులు పెట్టాను. అలాగే షోల్డర్లో వచ్చేసి మీరు చంక్ డౌన్ ఎంతైతే పెట్టారో దానికి హాఫ్ ఇంచ్ టు పావు ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 5.75 ఇంచెస్ అనేది పెట్టాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్ లైన్ని అలాగే చెస్ట్ లైన్ని మార్క్ చేసుకుంటూ జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ మధ్యలో లైన్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు రావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత అంటే ఆర్మ్ హోల్ బై 2 అంటే 7/3 అనేది రావాలి. అంటే 8 ఇంచెస్ కన్నా ఒక పావు ఇంచ్ తక్కువ రావాలన్నమాట. సో అంత కరెక్ట్గా వస్తుందో రావట్లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోయినట్లయితే ఒక పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఫార్ములాస్తో మ్యాక్సిమం ఈజీగా వచ్చేస్తుందండి. బట్ ఎక్కడైనా 1-2 సందర్భాల్లో మనకి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వేస్ట్ లైన్ వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 అంటే 29 డివైడెడ్ బై 4 చేస్తే 7.25 వచ్చింది. దానికి 3/4 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేసుకుంటే 8 ఇంచెస్ అవుతుంది. 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ 8 ఇంచెస్లో హాఫ్ చేసుకుంటే 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 4.5 ఇంచెస్ డాట్ లెంత్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ 3/4 ఇంచ్ని బై 2 చేసి అటు ఇటు డాట్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి చెస్ట్లో 12వ భాగాన్ని మనం తీసుకుంటాము. అంటే 34 డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మీరు నెక్లో డ్రా చేసుకోవాలి. అలాగే నెక్లో పైన 2.75 పెట్టాం కదా, కింద వచ్చేసరికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని 3 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, రౌండింగ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వేస్ట్ లైన్ని అలాగే చెస్ట్ లైన్ని కూడా కలిపేసుకుంటాము. అలాగే డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా చూసుకుని ఎక్కడ ఎలా అయితే స్ట్రైట్ లైన్ వస్తుందో ఆ లైన్ వరకు మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మీరు డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది అన్ఈవెన్గా లేకుండా స్ట్రైట్గా ఉంటుంది ఒకే లైన్లో. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఖర్చు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 ఇంచ్ యాజ్ ఇట్ ఈస్ పెడుతున్నాను. మీరు 1.5 పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ దాకా కూడా మీరు ఖర్చుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవడమే. సో నెక్ అవి ఇప్పుడే కట్ చేయొద్దు, మీరు ఫ్రంట్ పార్ట్ కూడా మీరు డ్రా చేసేసిన తర్వాత అప్పుడు నెక్ కట్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ నెక్ కట్ చేసేసిన తర్వాత మనం ఏమైనా చేయాలి అంటే అవి నెక్ అనేది సాగిపోతూ ఉంటుంది. లైనింగ్ క్లాత్ కదా, లైనింగ్ అయినా ఏదైనా కానీ మనం అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది. సో అందుకోసం నెక్ అనేది స్టార్టింగే కట్ చేయకుండా ఉండడం మంచిది. అలాగే ట్రేసింగ్ వీల్తో మనం అటు కూడా మార్కింగ్ వచ్చే విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ సిమ్మింగ్ ఈజ్ అనేది వదలాల్సిన అవసరం లేదు. మీరు మార్కింగ్ ఎక్కడైతే వేసారో కరెక్ట్గా అదే మార్క్ మీద కట్ పడేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్స్ట్రాగా ఎక్కడ క్లాత్ అనేది వదలకండి. సో ఎక్స్ట్రా మనం క్లాత్ వదిలాము అంటే అదే ఎక్కువ క్లాత్ లూజింగ్కి, అంటే ఎక్కువ ఖర్చు, క్లాత్ ఎక్కువ ఎక్సెస్ అయిపోయి అదే లూజింగ్, ముడతలు రావడం వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అందుకే
ఎక్కడైతే మనం మార్క్ చేస్తామో సేమ్ ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ మీదే కత్తెర పడేటట్టు చూసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుని, సో సేమ్ చెస్ట్ లైన్ ఎక్కడైతే ఉందో దానికి ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చెస్ట్ లైన్లో ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం. అలాగే నెక్ లైన్లో వచ్చేసి ½ ఇంచ్ ముందుకి మార్క్ చేసుకున్నాం. మీకు కనిపిస్తుందా, వీడియోలో కొంచెం స్పీడ్ అవుతుంది కానీ చెస్ట్ లైన్లో ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము. అలాగే నెక్ లైన్లో ½ ఇంచ్ ముందుకి మార్క్ చేసుకున్నాం. ఎందుకు అంటే నెక్ అనేది మనకి లూజింగ్ రాకుండా ఉండడం కోసం. బట్ చెస్ట్ లైన్లో వచ్చేసి మనం ఎంతైతే ½ ఇంచ్ ముందుకు జరిపామో అదే ½ ఇంచ్ క్రాస్గా వెనక్కి జరిపాం. ఈ విధంగా వెనక్కి జరుపుకొని నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ లైన్లో కూడా మనం ఎంతైతే ½ ఇంచ్ ముందుకు జరిపామో అదే ½ ఇంచ్ అనేది ముందుకు జరపాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్లో మనం 1.25 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1.25 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వింగ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ ఆ లైన్ దగ్గర నుంచిను అక్రాస్ లైన్ దగ్గర నుంచి, అలాగే డాట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే బర్స్ట్ విడ్త్ అనేది వచ్చిందో ఆ విడ్త్ యొక్క గ్యాప్ అనేది ఎంతైతే ఉందో అదే గ్యాప్ని మనం చెస్ట్ లైన్లో ఆ ప్రిన్సెస్ లైన్కి మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే చెస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ ఈ గ్యాప్ ఎంతైతే ఉందో అది ప్లస్ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే 3/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ ప్రిన్సెస్ లైన్ జాయింట్ చేసినప్పుడు 3/4 ఇంచ్ ఒక ½ ఇంచ్ టు ఒక ½ ఇంచ్ టు పోతుంది. అలాగే ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ దేనికి అంటే మధ్యలో గ్యాప్ ఫామ్ అయింది కదా, ఆ గ్యాప్కి. ఓకే, అర్థమైంది కదా. మనం టోటల్గా ఎంత మార్క్ చేస్తాము అంటే 2.25 ఇంచెస్ అంటే 2.25 ఇంచులు మనం మార్క్ చేస్తాము. అలాగే చెస్ట్ లైన్లో ఏంటి అంటే బర్స్ట్ లైన్లో ఏంటంటే బర్స్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాం. 1.5 ఇంచ్ ఎందుకంటే 3/4 ఇంచ్ ఏమో డాట్ కోసము, ఇంకో 3/4 ఇంచ్ అనేది లూజింగ్ కోసం. ఓకేనా, బర్స్ట్ లైన్లో 3/4 ఇంచ్ అనేది లూజింగ్ కోసం యాడ్ చేస్తాము. ఇంకో 3/4 ఇంచ్ అనేది ప్రిన్సెస్ లైన్ జాయిన్ చేయడం కోసం అటు ఇటు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చు కోసం యూస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు వేస్ట్ లైన్లో వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 3/4 ఇంచ్. ఇక్కడ కూడా ప్రిన్సెస్ లైన్ అనేది జాయింట్ అవుతుంది కదా. సో అంటే 8 ఇంచెస్ తీసేసి ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని డాట్ కింద మార్క్ చేసుకుంటాం. ఓకే, వచ్చిన డాట్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా షేపింగ్ అనేది ఇచ్చుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షేపింగ్ ఇవ్వడం మాత్రమే ఒక్కటే చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కొంచెం కష్టమైన పని. మిగతా ప్రిన్సెస్ లైన్ అంతా ఈజీయే. సో ఈ ఒక్క షేపింగ్ మనకి కరెక్ట్గా వచ్చింది అంటే మనం బ్లౌజ్ అనేది మ్యాక్సిమం పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇటువైపు లైన్ లెంత్ ఎంతైతే ఉందో సేమ్ అటువైపు కూడా అంతే ఉండేలాగా చెక్ చేసుకుని రెండు ఈక్వల్గా వచ్చేంత విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే బ్యాక్ కన్నా ఫ్రంట్ ప్రిన్సెస్ లైన్ ఉండడం వల్ల 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకున్నాం. ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మిడిల్లో ఆ ప్రిన్సెస్ లైన్లో ఫామ్ అవుతుంది కానీ సైడ్స్ అనేది ఫామ్ అవుతుంది. సైడ్స్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాల్సిన అవసరం లేదు. సైడ్ లెంత్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాల్సిన అవసరం లేదు. మధ్యలో మాత్రమే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం తీసుకుంటాం. అది కూడా ఎందుకు అంటే ప్రిన్సెస్ డాట్ అనేది వేయడం కోసం అనమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ ఈ విధంగా అన్నీ మార్క్ చేసుకోవాలి. దీంతోపాటు ఎక్స్ట్రా సీమింగ్ ఎలిమెంట్స్ 1.25 ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా, అదే 1.25 ఇంచ్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేపింగ్ ఇవ్వడం కోసం మిడిల్ ఆఫ్ ద పాయింట్లో అక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మధ్యలో మిడిల్ డాట్ కోసం 1.5 ఇంచ్ బర్స్ట్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్ ఫ్రంట్కి మార్క్ చేసుకుని ఈ విధంగా 1/4 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, సీమింగ్ ఎలిమెంట్స్తో కంప్లీట్ చేసే నేను ప్రిన్సెస్ లైన్ అనేది డ్రా చేశానని చెప్పి. సో అందుకోసం మీరు ఎక్స్ట్రాగా ఖర్చు అది ఏమీ వదలాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ ఇచ్చి ఈ విధంగా ఎలా అయితే మనం మార్కింగ్ అనేది కంప్లీట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ పైనే
కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది కదా. సో మన ప్రిన్సెస్ షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి క్యాప్ హైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాప్ హైట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీ చెస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ అనేది తీసుకోవాలి. అంటే 3/4 ఇంచ్ అనేది నేను తీసుకున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. 4.5 ప్లస్ అటు ఇటు స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా టోటల్గా 5 ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను. సో 3.4 ఇంచెస్ తీసుకున్నాం కదా. 3.4 ఇంచెస్లో మిడిల్ ఆఫ్ ద పాయింట్ తీసుకున్నాను. 3.4లో హాఫ్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ ఎంత 7 ఇంచెస్ నేను తీసుకున్నాను. ఆ 7 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. సో ఎక్కడైతే మిడిల్ ఆఫ్ ద బైసెప్ తీసుకున్న క్యాప్ హైట్ తీసుకున్నాను, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ తీసుకున్నాను. ఆ రెండు మీట్ అయ్యే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఆర్మ్ హోల్ షేప్ అనేది ఎప్పుడైనా సరే ఇలా వచ్చినట్లయితే మీకు ముడతలు అనేవి అస్సలు రావు. ట్రస్ట్ మీ, ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి స్లీవ్స్కి అటాచ్ చేయండి. ముడతలు అనేవి అస్సలు రావు. ఎక్సెస్ అవ్వడం కానీ లేదంటే ముడతలు రావడం కానీ క్లాత్ ఎక్కువ ఉండిపోవడం కానీ జాయిన్ చేసినప్పుడు ఏమీ ఉండదు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్కడి వరకు అయితే మనం మార్క్ చేసుకున్నామో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే ఇక్కడ మీరు స్ట్రైట్గా ఇవ్వడం కన్నా కొంచెం ఒక్క పావించు ఉందా లేదా అన్నట్టుగా కొంచెం కర్వ్ ఇచ్చారనుకోండి, మీకు షేప్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్కి బ్యాక్ సైడ్. కేవలం నేను స్లీవ్స్కి మాత్రమే ఎక్స్ట్రా సీమింగ్ ఎలిమెంట్స్ ఉంచి కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే స్లీవ్స్ అనేవి మరీ షార్ట్గా అయిపోతాయేమో అనే ఉద్దేశంతో స్లీవ్స్ కోసం ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టి నేను కట్ చేస్తున్నాను అనమాట. సో మిగతా దేనికి నేను ఎక్స్ట్రా పెట్టలేదు, కానీ దీనికి మాత్రం మార్కింగ్ మీద కాకుండా మార్కింగ్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు ఎందుకు కట్ చేశానంటే ఇందుకే స్లీవ్ లెంత్ తగ్గిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేశాను. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లీవ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. మార్కింగ్ వీల్తో అటు కూడా సేమ్ అదే విధంగా వచ్చేటట్టు ఇవి. సో స్టిచ్చింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ పార్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైనింగ్ తీసుకుని లైనింగ్కి ఒకవైపు ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకుని తర్వాత ఒరిజినల్ మీద వేసుకోండి. మీకు ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది, ప్లస్ క్లాత్ కూడా మనం డైరెక్ట్గా ఒరిజినల్ మీద వేసిన దానికంటే లైనింగ్ అనేది కాటన్ కాబట్టి మనకి కుట్టేటప్పుడు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో అందుకోసం లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అలా పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ని బ్యాక్ సైడ్ వైపుకి తిప్పి ఒరిజినల్ని రైట్ సైడ్ వైపు పెట్టుకుని ఒరిజినల్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకుని పైపింగ్ ఒరిజినల్ సైడ్ రెండు గెట్ టుగెదర్ రెండు ఒకవైపుకి ఉండేలాగా చూసుకోవాలి. రెండు అంటుకునే విధంగా చూసుకుని ఈ విధంగా ఒక 3 పిన్స్ అనేవి పెట్టుకోండి. ఎక్కువ పిన్స్ ఏం అవసరం లేదు, ఒక జస్ట్ క్లాత్ కదలకుండా ఉండడం కోసం పిన్ పెట్టుకుని ఎక్కడైతే మీరు పైపింగ్ స్టిచ్ ఇచ్చారో ఆ స్టిచ్ మీదే మళ్ళీ స్టిచ్ పడే విధంగా లైనింగ్ మీద కుట్టుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా జస్ట్ అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు స్టిచ్ అనేది ఎక్స్ట్రా స్టిచ్ పడకుండా ఉంటుంది. అదే స్టిచ్ మీద పడడం వల్ల నీట్గా కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత కట్స్ పెట్టుకొని క్లాత్ని అనేది తిప్పేయండి. క్లాత్ని తిప్పేసి యాజ్ ఇట్ ఈజ్ మీరు లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేసుకుంటారో సైడ్స్ అవన్నీ సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి. సో నెక్ అనేది ఒకటి తిప్పేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా మిగతా జాయింటింగ్ అనేది చేయడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత రాంగ్ సైడ్ వైపుకి రైట్ సైడ్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని ఇలా తిప్పిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ విధంగా మీకు ఎటువైపు నుంచి వీలైతే అటువైపు నుంచి. సో స్టిచ్ అనేది కేవలం థ్రెడ్ పక్కనే పడే విధంగా చూసుకోండి. సో థ్రెడ్ పక్కనే పడే విధంగా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి.
అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఎలా అయితే కంప్లీట్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే థ్రెడ్ పైపింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా ప్రిన్సెస్ లైన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసేటప్పుడు పై క్లాత్ని కానీ కింది క్లాత్ని కానీ లాగకూడదు. జస్ట్ అలా కొంచెం కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కొంచెం కొంచెంగా మూవ్ చేసుకుంటూ ఈ విధంగా మీరు జాయింటింగ్ అనేది చేయాలి. సో ఎప్పుడైతే క్లాత్ మీరు స్ట్రెచ్ చేస్తారో అప్పుడు షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, కరెక్ట్గా రాదు షేప్ కూడా. సో మీకు ఎక్కడన్నా ఎత్తి పెడుతున్నట్టు ఏమైనా కొంచెం షార్ప్గా అనిపించినట్లయితే బర్స్ట్ పాయింట్లో కట్స్ అనేవి పెట్టుకోండి. మీరు ఎక్కడైతే కర్వింగ్ ఇచ్చారో ఆ కర్వ్ దగ్గర మీరు కట్స్ పెట్టినట్లయితే కొంచెం ఆ షేపింగ్ అనేది ఇంకొంచెం బ్లెండ్ అయ్యి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా రెండో పార్ట్ని కూడా ఇంకో సైడ్ పార్ట్ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు హుక్ పట్టీ కోసం కాజా పట్టీ కోసం ఒక 3 ఇంచెస్ క్లాత్ని తీసుకుని దాన్ని 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. 3 ఇంచెస్ క్లాత్ అంటే మొత్తం టోటల్గా 6 ఇంచెస్ క్లాత్ని తీసుకుని అది 3 ఇంచెస్ ఉండేటట్టుగా మనం ఫోల్డ్ చేసుకుని దాన్ని రాంగ్ సైడ్ నుంచి లోపల వైపు నుంచి పైకి వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి టక్స్ వచ్చిందో ఆ టక్స్ దగ్గర చిన్న ప్రిల్ వచ్చేలాగా చిన్న ప్లీట్ వచ్చేలాగా మనం కొంచెం ఉండనట్టుగా మనం ప్లీట్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనం కుట్టిన తర్వాత అక్కడ ఎత్తి పెట్టకుండా అలాగే పట్టేయకుండా ఉంటుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా పైనుంచి టాప్ స్టిచ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అండ్ అలాగే గట్టిగా ఉండడం కోసం ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎక్కడ దారాలు అవి కనిపించకుండా లోపల క్లాత్ అనేది బయటకు కనిపించకుండా చాలా నీట్గా వేసుకోండి. అలాగే ఎక్కడ ఊడిపోకుండా 1-2 స్టిచ్లు రఫ్ తీసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఎందుకంటే హుక్ పట్టి కదా, ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం హుక్ పెట్టుకున్నప్పుడు కూడా ఊడిపోకుండా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇదే ఐ పట్టి. హుక్ పట్టి ఎలా వేయాలి అంటే లైనింగ్ క్లాత్ ఒక 1.5 to 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ కూడా తీసుకుని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ సేమ్ ఐ పట్టీకి ఎలా అయితే మనం ఫ్రిల్ పెట్టామో దీనికి కూడా సేమ్ చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రిల్ పెట్టిన తర్వాత ఎక్కడైతే మనం ఫ్రిల్ పెట్టామో అక్కడ ఒక నాచ్ పెట్టుకోవాలి, ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. అలా కట్ చేయడం వల్ల మనకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైనుంచి మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసుకుని ఈ విధంగా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే ఉందో అంతా కట్ చేసేసుకొని ఈ విధంగా పైనుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది అక్కడ ఫోల్డింగ్ పడిపోకుండా ఆ క్లాత్ని పక్కకి జరుపుకుంటూ వేయాలండి స్టిచ్. అక్కడ ఫోల్డింగ్స్ పడ్డాయంటే బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అనేది తేడా వచ్చేస్తుంది. సో అందుకోసం ఎక్కడ ముడతలు అనేవి పడకుండా ఆ క్లాత్ని లెఫ్ట్ సైడ్కి జరుపుకుంటూ వేసుకోవాలి. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.